అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. లైఫ్లో ఏది ఈజీగా రాదు. డబ్బైనా పేరైనా కష్టపడాలి, అవును కదా. అలాగే మన వంట చేసేటప్పుడు కూడా ఏ వంట మనకి చిటికలో వచ్చేది. కొత్త వంట చేయాలన్నా రుచిగా వండాలన్నా కష్టపడాలి, కృషి చేయాలి. అందుకే మా అమ్మ చేతి వంట మీ అందరికీ సరికొత్త వంటకాలను చూపించాలని చాలా కష్టపడుతుంది. అలా కష్టపడిన దాంట్లోంచి వచ్చిన రెసిపీయే ఈరోజు మీ అందరికీ ఒకటి చూపించడానికి మేము రెడీ అయిపోయాం. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక సూపర్ యమ్మీ టేస్టీ రెసిపీ చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ అబీద్ గారు. హాయ్ అబీద్ గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? సూపర్. ఇప్పటిలాగే సూపర్. ఆల్ గుడ్ అండి. సూపర్. ఈ రోజు అసలు మీరు ఏం వంట చూపిస్తారా అని మేము ఆ ఎక్సైట్మెంట్ లోనే ఉన్నాము. ఏం చూపిస్తారో చెప్పండి. అలానే కొత్తది మటన్ కీమా కబాబ్. మటన్ కీమా కబాబ్. సూపర్. ఇది కూడా ఒక స్నాక్ ఐటమ్ కదా. క్రిమీగా ఉంటుంది. పరోటాస్కి రోటీస్. ఓ అలా కూడా తినచ్చు. అవునా. ఓకే. చపాతీ పరోటా అన్నిట్లో ఈగుర్లా వస్తుంది. మరీ డ్రై కాకుండా ఈగుర్లా వస్తుంది. ఓకే. మటన్ కీమా కబాబ్. సో మటన్ కీమా కబాబ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఇప్పుడు ఒకసారి చూద్దాం. మటన్ కీమా కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, కారం, ఉప్పు కలిపిన కీమా, కారం, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ధనియా జీలకర్ర కచ్చపచ్చగా చేసుకున్నది, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం, టమోటా ముక్కలు. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ప్రిపరేషన్ ఇది మటన్ కీమా ఉప్పు కారం పసుపు వేసి మిక్సీ పట్టేసాం మెత్తగా. అంతే. మనకి కబాబ్స్ అన్నాం కదా, చేసుకోవడానికి వీలుగా మిక్సీ పట్టేసుకున్నాం. కీమా అని ఆల్రెడీ మెత్తగా ఉంటుంది కదా, మళ్ళీ మన చుట్టడానికి రాదు కదా, పిండి కొంచెం మెత్తలా ఉంటే మనం ఇట్లా బౌల్స్ చేసుకోవడానికి వస్తుంది. ఓకే. అందుకు కొంచెం మిక్స్ పట్టుకోవాలి. ఉప్పు కారం వేసారు అంతే, ఇంకేం గరం మసాలా ఏం వద్దు. ఏం వేస్తాం ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేస్తాం. ఓకే. ముందు మిక్సింగ్ చేసుకోవాలా మనం? మీరు ఫస్ట్ మటన్ కీమా తీసుకొని దానిలో కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసి మిక్సీలో మెత్తగా ఒకసారి అలా గ్రైండ్ చేస్తే చక్కగా మెత్తగా అయిపోద్ది. దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఇప్పుడు అన్నీ వేస్తాం అనమాట వరుసగా. ఇది కచ్చా పచ్చగా దంచిన జీలకర్ర ధనియాలు మెత్తగా చేయకుండా. ఇది ధనియాలు అనేది అప్పుడు పంటికి తగులుతా ఉంటే కొంచెం ఓకే అలా కచ్చా పచ్చగా నూరాలి. మళ్ళీ కొంచెం కారం. నాన్ వెజ్ కారం పడుతుంది. అవును, మటన్లో ఇంకా కొంచెం పడుతుంది, ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా నిమ్మరసం. ఓకే. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా అన్ని సన్నగా కట్ చేస్తారు. సన్నగా తరుక్కున్నాం. లైట్గా ఉప్పు, మళ్ళీ ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో వీటన్నిటిని మళ్ళీ మనం తయారు చేసిన పేస్ట్కి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఈలోగా మీరు ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేడి చేసి. ఆయిల్ వేయమంటారా? ఆయిల్ వేసి మీరు షేపింగ్ మన ఇష్టం, మోడల్ లాగా బౌల్స్ లాగా చేసుకోవచ్చు. కొంచెం ఫ్లాట్గా ఎందుకంటే మనకి అమ్మ లోపల ఉడకాలి ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మనం సేవ్ షేప్కి వెళ్తే బెటర్. అది కీమా మనం మిక్సీ పట్టాం, మళ్ళీ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా ఓవర్ నైట్. ఆల్మోస్ట్ టెండర్ అయిపోతుంది. ఓవర్ నైట్ మ్యారినేట్ చేయాలి. చేస్తే బెటర్, లేదా కనీసం ఒక 4-5 hours పెడితే ఇంకా బెస్ట్ కనీసం. ఓకే. అట్లా మిక్సీ పట్టి మనం 2-3 days చేసుకోవచ్చు. మనకు ఇష్టం ఉన్నప్పుడు వేడినప్పుడు చేసుకోవచ్చు. కానీ వన్స్ ఇట్లా మిక్స్ చేసినప్పుడు ఉంచుకోలేము. ఉల్లిపాయలో నీరు చేస్తుంది కదా, లిక్విడ్గా అయిపోతుంది అన్నమాట. సో ఇలా మొత్తం అన్నీ మనము కావాల్సిన కబాబ్ షేపుల్లో నీట్గా చేసేసుకుంటే ఒక్కొక్కటి వేయించవచ్చు. అంతే. వేసిన
సో ఇలా మనం కబాబులు అన్నిటిని అన్ని వైపులా బాగా కాలేలాగా కాల్చుకుంటే దీనికి కొంచెం ఇప్పుడు ఆయిల్ కొంచెం బయట తీసేద్దాం, ఎక్కువ ఉంది కదా ఆయిల్. తర్వాత మిగతా ప్రాసెస్ ఇవి బయట పెట్టైనా లేదు, ఆయిల్ తీసేద్దాం కొంచెం. కొంచెం ఆయిల్ తిని మనం వేయించినప్పుడు ఉన్న ఆయిల్ని కొంచెం తీసేసాము. అంతే. ఇప్పుడు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. దీంట్లో పెద్ద పెద్ద ఉల్లిపాయలు అట్లా ఉన్నాయి కదా, అట్లే వచ్చేద్దాం. ఓపెన్ చేయనా? అలాగే రౌండ్ టమాటో స్లైస్ కదా, ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు. ఓకే, వీటికి సరిపడా లైట్గా ఉప్పు. ఇప్పుడు కొన్ని నీళ్ళు చల్లేసి మూత పెట్టుకోండి. చాలు, ఓ 10 నిమిషాలు బాగా అంతే. కొంచెం టమాటా ఉల్లిపాయ మగ్గి వరకు తీసేసి మగ్గాలి. ఓకే, చూద్దాం. అంతే, ఓ కలిపండి ఒకసారి. సో ఇంతేనా? ధనియా జీలకర్ర. ఓకే, ఒకటి కొత్తిమీర. చూడటానికి భలే ఉంది రెసిపీ. నిమ్మరసం. వావ్, అసలు ఇలా చేసి సర్వ్ చేసి మామూలుగా కాదనమాట. ఇలాంటి వంటలు చాలా వచ్చు, ఇదే ఉంది, ఇంకా బోల్డ్ ఉన్నాయి అని చెప్పచ్చు. మటన్ కీమా కబాబ్ రెడీ. రుచి చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. దానికన్నా ముందు ఒకటి పరోటాతో ఇస్తాను, తినండి. ఓ, విత్ పరోటా అండ్ ఆనియన్ సలాడ్. సో ఫస్ట్ నేను కొద్దిగా విడిగా తిని ఎలా ఉందో అప్పుడు. ఆశయానా? అసలు డిస్టింక్షన్, స్టేట్ లెవెల్ అన్నీ మీరే. నాకు తెలిసి చేసి పెడితే ఎవరికన్నా వాళ్ళు వదలకుండా ప్లేట్ అంతా తినేసి ఇంకా ఎన్ని రోజులు వాళ్ళకి గుర్తుందో అన్ని రోజులు ఈ రెసిపీ గురించే మాట్లాడతారు. అంత టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకొని ఇలాగే నాలాగే లొట్టలు వేసుకుంటూ తినేయాలి కదా. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. మటన్ కీమా కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, కారం, ఉప్పు కలిపిన కీమా, కారం, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ధనియా జీలకర్ర కచ్చపచ్చగా చేసుకున్నది, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం, టమోటా ముక్కలు. మటన్ కీమా కబాబ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం కలిపిన కీమా తీసుకోవాలి. కచ్చపచ్చగా చేసిన ధనియా జీలకర్ర పొడి వేయాలి. కారం, నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరుక్కున్న పుదీనా, సరిపడినంత ఉప్పు, కొద్దిగా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఈలోపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు మనం కలిపిన కీమా మిశ్రమాన్ని కబాబ్ షేపుల్లో చేసుకొని వేడెక్కిన నూనెలో వేసి రెండు వైపులా బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు పాన్ లో ఉన్న నూనెను కొద్దిగా పక్కకు తీసుకొని అదే పాన్ లో రౌండ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలానే రౌండ్గా కట్ చేసిన టమాటా ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని, సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు చల్లి మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు బాగా ఉడికించాలి. ఆ తర్వాత మళ్ళా కొద్దిగా ధనియా జీలకర్ర పొడి,
సన్నగా తరిగిన కొత్తిమీర, ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన మటన్ కీమా కబాబ్ రెడీ. అబిద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా టేస్టీగా ఉంది. సూపర్ రెసిపీ. చూస్తారు కదా, మటన్ కీమా కబాబ్ అసలు సూపర్ ఉంది, అదిరిపోయింది. మీరు అందరూ తయారు చేసుకొని రుచి చూడండి, ఏం మాత్రం ఆలస్యం చేయొద్దు. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో నేనేమాత్రం ఆలస్యం చేయకుండా మీకోసం ఒక న్యూ రెసిపీతో వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.